బైబిల్లో ఎప్పుడు ఏ అద్భుతం జరిగినా ఆ అద్భుతం వెనుక ప్రార్థన ఉంది. సూర్యుడు ఆకాశంలో మధ్యలో ఆగిపోయాడంటే యెహోషువ ప్రార్థన ఉంది. ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇవ్వలా 3.5 సంవత్సరాలు. ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. ఎస్, ఇట్స్ సో హ్యాపెన్ ఇన్ ద బైబుల్. మనకు తెలుసు ఆ విషయం. ఇస్సాకు ప్రార్థన చేయగా గొడ్రాలుగా ఉన్నటువంటి తన భార్య చక్కని కుమారుణ్ణి కన్నది. హన్నా ప్రార్థన చేయగా చక్కని కుమారుని తాను పొందుకోగలిగింది. సమూయేలు ప్రార్థన చేయగా ఇశ్రాయేలీలు ఓడిపోతారు అనుకున్న ఇశ్రాయేలు ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోవాలని సిద్ధంగా ఉన్న ఇశ్రాయేలు అద్భుతంగా గెలిచారు. ప్రార్థన యుద్ధాలను గెలిపించింది. దానియేలు ప్రార్థన చేయగా రాజు యొక్క కల భావం ఏమిటో చెప్పగలిగాడు. అందరి మీదకి మరణం రాబోతుంది, అందరినీ చంపేయండి అని చెప్పి మూర్ఖంగా రాజు ఆజ్ఞాపించేశాడు. దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో ప్రార్థన చేయగా ఆ రాజు కన్న కల ఏమిటో, భావం ఏమిటో దానియేలు చెప్పేయగలిగాడు. ప్రార్థన జ్ఞానాన్ని ఇస్తుంది. ప్రార్థన అద్భుతాలు చేస్తుంది. ప్రార్థన ఆశ్చర్యకార్యాలు చేస్తుంది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు కూడా నీ జీవితంలో కూడా దేవుడు ఆశ్చర్యకార్యాలు చేశాడు, చేస్తాడు, చేస్తూనే